పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్. హీ లిఫ్ట్స్, ఆయన లేవనెత్తును అనే ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను. క్రీస్తునాథునియందు ప్రియుల సహోదరి సోదరులారా, ఈనాడు సత్యశ్రీ సభ సామాన్య 2వ ఆదివారమును కొనియాడుతున్నది. వాక్య ధ్యానాంశంలోకి వెళ్ళే ముందు ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని పరిశీలన చేద్దాం. అతని పేరు జాన్ న్యూటన్. ఈ వ్యక్తి 1725 సంవత్సరములో లండన్లో ఈ వ్యక్తి జన్మించి ఉన్నాడు. తల్లి గొప్ప దైవభక్తురాలు, బైబిల్ అంటే అమితమైన ప్రేమ, వాక్య ధ్యానం చేసేటటువంటిది, భక్తి విశ్వాసాలు కలిగినటువంటి ఒక గొప్ప స్త్రీ. కానీ ఈ యొక్క జాన్ న్యూటన్ యొక్క పసిప్రాయంలోనే ఈ తల్లి మరణించింది. తండ్రి ఒక నావికుడు కనుక ఈ బిడ్డ చిన్నప్పటి నుంచే తండ్రితో పాటుగా నావల్లో ప్రవేశించటం, ఆ యొక్క తండ్రి యొక్క పనిపాటుల్లో ఇతడు కూడా పాలు పంచుకునేటువంటి వాడు కనుక సముద్ర జీవితం ఇతడు అలవాటు చేసుకుని ఉన్నాడు. కనుక ఈ వ్యక్తి బాల్యము కానీ యవ్వనము కానీ అతి భయంకరముగా కొనసాగింది. చెడు అలవాట్లతో బహు దుర్బలముగా కొనసాగింది. దుర్భాషలు అనేటటువంటి వాడు, భయంకరమైనటువంటి దుర్భరమైన మాటలు ఉన్నటువంటి పలికేటటువంటి వాడు. అదే విధముగా మద్యపానములో మేటి, అవిధేయత, ధిక్కరణ, మిడిసిపాటు, అహంకారముతో జీవించాడు. కనుక ఎప్పుడు కూడా తనను తాను నేను పాపులు నేనే చెప్పేసి వ్యంగ్యంగా తనను తాను వర్ణించుకునేటటువంటి వాడు. అయితే ఈ వ్యక్తిలో మరొక చీకటి కోణం కూడా దాగి ఉంది. అదేమిటంటే ఆఫ్రికా నుంచి అమెరికా దేశానికి బానిసలను సరఫరా చేసేటటువంటి వాడు. అంటే మనుషులను సరుకులుగా అమ్మేసేటటువంటి వాడు. ఎటువంటి దయాదాక్ష్యం లేకుండా హృదయ కాఠిన్యతతో ఈ వ్యక్తి ఇలాంటి భయంకరమైనటువంటి ఈ యొక్క వ్యాపారాన్ని కొనసాగించేవాడు. ఎటువంటి ఇసుమంతైన పశ్చాత్తాపం కానీ కనికరము కానీ మంచి హృదయం కానీ లేకుండా భయానకముగా జీవించాడు ఈ జాన్ న్యూటన్ అటువంటి వ్యక్తి. అయితే ఒకసారి ఈ సముద్ర ప్రయాణంలో సమయంలో ఈ యొక్క నౌక భయంకరమైనటువంటి తుఫానుకు ఇది గురి అయినది. ఆ సమయంలో ఆ యొక్క నౌకలను వాళ్ళందరికీ ఒకటే అర్థమైంది, ఇక మన పని అయిపోయింది, ఇక మనకు చావు తప్పదు, వాళ్ళకి ఈ యొక్క నౌక పూర్తిగా మునిగిపోబోతుంది అని స్పష్టముగా అర్థమైంది. ఆ సమయంలో జాన్ న్యూటన్ మోకాలేసి ప్రభువుని ఈ విధంగా మొరపెట్టి ఉన్నాడు. ప్రభు, నాపై కృప చూపించండి అని పలికాడు. ప్రభు, నాపై కృప చూపించండి. ఇదే అతని జీవితములో మొట్టమొదటి ప్రార్థన. అయితే నౌక అద్భుతముగా ఒడ్డు చేరింది. వాళ్ళందరూ కూడా సురక్షితముగా రక్షింపబడ్డారు. ఇదే ఈ వ్యక్తి జీవితంలో జరిగినటువంటి గొప్ప సంఘటన. అతని జీవితంలో అదొక ఆత్మీయమైనటువంటి జన్మదినం, పునర్జీవితం అని చెప్పవచ్చు. ఇక అంతటితో అతని జీవితం మారిపోయింది. పరిశుద్ధ గ్రంథం చదవటం, ప్రార్థించటం, దేవుని విజ్ఞాపన చేయటం, ఈ విధముగా గొప్ప పెనుమార్పు అతని జీవితంలో సంభవించింది. అతడు ఒకటే గ్రహించాడు, అదేమిటంటే నా పాపాన్ని నేను తొలగించుకోలేకపోయాను. నా పాపాన్ని ఈ లోకములో ఎవరూ తొలగించలేరు, నేను తొలగించుకోలేను, ఎవరూ తొలగించలేరు. కానీ ఒకే ఒక్క వ్యక్తి నా పాపాన్ని కానీ లోక పాపాన్ని కానీ పరిహరింప చేసేవాడు ఒకే ఒక్కడున్నాడు, ఆయనే క్రీస్తు అని గ్రహించాడు. కనుక ప్రభు, నా పాపములను తొలగించేది నీవు మాత్రమే అని ఆయన బహిరంగంగా బాహాటముగా ఆ క్రీస్తుని గురించి ప్రశంసించి ఉన్నాడు. ఈ వ్యక్తి గొప్ప రచయిత కూడా మారిపోయాడు. అందుకే ఈయన ఒక గొప్ప పాట రాశాడు. ఆ పాటే అమేజింగ్ గ్రేస్ అనేటువంటిది. 1772 సంవత్సరములో ఈ పాటను రాశాడు. ఇది ఎంతగానో ప్రాచుర్యతను పొందుకునింది, అనేక మందిని ప్రేరేపించింది, అనేక మందిని ప్రార్థనలో, ఆత్మీయ జీవితములో, పశ్చాత్తాప జీవితంలో ముందుకు తీసుకెళ్ళినటువంటి గొప్ప పాట అమేజింగ్ గ్రేస్. హౌ స్వీట్ ద సౌండ్ దట్ సేవ్డ్ ఎ wretch like me. I once was lost, but now I am found. Was blind, but now I see అనేటువంటి
ఒక గొప్ప పాఠం రాశాడు. కనుక నేను చాలా పాపాలు చేశాను, కానీ నా దేవుని యొక్క కృప వీటన్నిటికంటే గొప్పది అన్నటువంటి సందేశాన్ని ఈ పాట ద్వారా అతడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సోదరులారా, ఈ వ్యక్తి గ్రహించాడు, ఈ లోకములో నా పాపాన్ని, ఈ లోక పాపాన్ని తొలగించేది ఒకే ఒక్కడు, ఆయనే క్రీస్తు. ఈనాడు శుభవార్తలో కూడా బప్తిస్మ యోహాను ప్రభు వైపు చూపిస్తూ యావత్ ప్రపంచానికి తెలియజేస్తున్నాడు, యావత్ జన సమూహాన్ని చూపిస్తున్నాడు. ఇదిగో లోక పాపములను పరిహరించు దేవుని గొర్రె పిల్ల, నా తర్వాత ఒకడు రానున్నాడు, ఆయన నాకంటే శ్రేష్ఠుడు, నేను నీటితో జ్ఞానస్నానం ఇచ్చున్నాను, ఆయన పరిశుద్ధాత్మతోను అగ్నితో స్నానం చేయిస్తాడు, మీ పాపాలను నీ శాపాలను ఆయన తొలగిస్తాడు, కడుగుతాడు, శుద్ధి చేస్తాడు, మీకు ప్రాణార్పణగా ఇస్తాడు అని ఈ లోకానికి ఎలుగెత్తి చాటాడు ఈ బప్తిస్మ యోహాను. ప్రియమైన సహోదరి సోదరులారా, కనుక ఎవరి యందు మనకు రక్షణ, ఎవరి వల్ల మనం రక్షింపగలుగుతాం, ఎవరి వల్ల మనం రక్షింపబడతాము అంటే ఆయన యందు తప్ప. ఇదిగో అంటున్నాడు, ఇదిగో ఆయన ద్వారా మాత్రమే లోక పాపాలను పరిహరించు దేవుని గొర్రెపిల్ల, ఇదిగో అని ఆయన మాత్రమే చూపిస్తున్నాడు. ఆయన యందు తప్ప. పౌలు గారు అపోస్తల కార్యములు 4:12 సెలవిస్తున్నాడు, ఆయన యందు తప్ప వేరొకని యందు రక్షణ లేదు, ఆయన నామములో తప్ప, ఆయన 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 నామమును బట్టి ప్రార్థించడం ద్వారా తప్ప. రోమపత్రిక 10:13 ప్రభువు నామమును ప్రార్థించువాడు, ఆయన యందు తప్ప ప్రభు నామమును ప్రార్థించువాడు రక్షింపబడతాడు. రక్షణ కలిగించిన నామం ఎవరికి ఇవ్వబడలేదు, ఆయన రక్తము ద్వారా, ఆయన సమర్పించిన పాప పరిహార బలి ద్వారా ఈ లోకానికి విడుదల, విమోచన, క్షమాపణ, రక్షణ అన్న సత్యాన్ని మనకు నేర్పిస్తుంది. పాత నిబంధనలో మనకు పాప పరిహారము ఏ విధముగా జరిగిందంటే నిర్గమాకాండము 29:39 నుండి 42 చూసినట్లయితే, యెరూషలేము దేవాలయములో ప్రతి ఉదయం ప్రతి సాయంకాలం ఇశ్రాయేలులు పాప పరిహారార్థం ఒక గొర్రె పిల్లను బలి ఇచ్చేటటువంటి వారు. వారందరూ కూడా ఆ యొక్క గొర్రె పిల్లపై తమ చేతులను చాపేటటువంటి వారు, చాపి బహిరంగ పాప సంగీతం చేసి తమ యొక్క పాపాలను ఒప్పుకునేటువంటి వారు, పాప పంకిలమైన పాప కలంకముతో ఉన్నటువంటి ఆ గొర్రెలు వధించి ఆ రక్తాన్ని చిందించింది. ఈ తీరుగా వారు తమ యొక్క పాపాలను పరిహరింప చేసుకుని ఉన్నారు. ఇక నూతన నిబంధనలో ఇక గొర్రెపిల్ల ప్రస్తావన లేదు, ఆ గొర్రెపిల్ల అవసరం లేదు. ఎందుకనగా ఆయనే గొర్రెపిల్ల అయ్యాడు, ఆయనే బలి పశువు అయ్యాడు, ఆయన యజ్ఞ పశువు అయ్యాడు. దీనినే మనము ఆదికాండము 22:7 మనం చూస్తాం. ఈసాకు తనని అడుగుతున్నాడు, నాయనా కట్టెలున్నాయి, బలిపీఠం ఉంది, అగ్ని ఉంది, కానీ దహన బలికి గొర్రె పిల్ల ఏది అని పలికాడు. అన్నీ ఉన్నాయి తండ్రి అయినా, కానీ దహన బలికి గొర్రె పిల్ల ఏదని పలికాడు. ఆ గొర్రె పిల్లే క్రీస్తు, ఆ గొర్రె పిల్లే క్రీస్తు. ఈ గొర్రె పిల్ల గురించే యోహాను పలికింది ఈనాడు శుభవార్తలో, ఇదిగో లోక పాపములను పరిహరించు దేవుని గొర్రె పిల్ల. పాప పరిహారార్థం, శాపమును తొలగించటానికి, మరణమును తొలగించటానికి, విమోచించటానికి, లోక కళ్యాణార్థం, లోక రక్షణార్థము బలి అవబోతున్నటువంటి దేవుని గొర్రె పిల్ల ఇతడే అని లోకానికి చూపించున్నాడు బప్తిస్మ యోహాను. ప్రియమైన సహోదరి సోదరులారా, ఎందుకు ఆయన మనందరి కోసం చంపబడ్డాడు, మనందరి కోసం ఎందుకు ఆయన బలయ్యాడు? పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది, ఈ లోకమంతా మానవులంతా కూడా పాపము కట్టుకుని పాప జీతమైనటువంటి మరణాన్ని తెచ్చుకున్నారు, శాపాన్ని తెచ్చుకున్నారు. అందుకే ఈ పాప శాప మరణాన్ని తొలగించటము కోసమే లోకమంతయు పాపము కట్టుకొనిరి. రోమపత్రిక 5:12 సెలవిస్తుంది, ఏలనా మానవులందరూ, మానవ జాతి అంతయు పాపము కట్టుకొని. కనుకే దీన్ని తొలగించటానికే మనందరినీ కూడా తిరిగి మరలా తండ్రితో ఐక్యపరచడానికి, సఖ్యపరచడానికి, సమాధానపరచడానికి, మనందరినీ పరలోక పౌరులుగా, పరలోక సంబంధమైనటువంటి పౌరులుగా తయారు చేయటానికి, తిరిగి దేవునితో సఖ్యపరచడం, సమాధానపరచటానికే ఆయన మనందరి కోసము బలి అయినాడు.
తన యొక్క ప్రాణార్పణ గావించాడు. కనుక ఎవడైనా నాలో పాపము లేదు, నేను దోషరహితుడిని, పాపరహితుడిని అని చెప్పుకుంటే వాడు అసత్యవాది, వంచకుడు అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. కనుక యోహాను రాసిన మొదటి లేఖ 1:8 యోహాను గారు సెలవిస్తున్నాడు, మన యందు ఎట్టి పాపము లేదని చెప్పుకొనుచో మన యందు ఏ మాత్రము సత్యము లేకుండాటే కాక ఆత్మవంచన చేసుకొనిన వారమగుదము. కనుక ఈ లోకములో అందరూ పాపాత్ములే, పాపజీతమైన మరణాన్ని తెచ్చుకున్నారు. మానవులందరూ పాపము కొట్టుకున్నది. కనుక ఆ పాప శాపాన్ని తొలగించడానికే దేవుడు తన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపించాడు. యుక్త సమయమున కాలం పరిపక్వమైనప్పుడు దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపెను. ప్రియ సహోదరి సహోదరులారా, పాపములో కొట్టుకొని పోవటం, పాప ప్రవాహములో కొట్టుకొని పోవటం దేవుడు చూస్తూ ఊరుకోలేదు. అందుకే యుక్త సమయమున ఆయనే ఈ లోకానికి వచ్చినాడు. మనుష్యావతారం ఎత్తుకొని శరీరధారి అయి ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. మనందరి పాపశాపాన్ని తనపై వేసుకుని వచ్చి ఉన్నాడు. ఒక అర్పణ చేసేటప్పుడు, ఒక బలి ఇచ్చేట సమయంలో, మరి ముఖ్యంగా పరిశుద్ధ గ్రంథములో ఈ యొక్క బలి అర్పణ చేసేటప్పుడు సమయంలో ఏదైనా లోపమైనది అర్పిస్తున్నావా? అర్పించి ఉన్నారా? అర్పించారు. కయీను తాలుతో కూడిన అర్పణ చేశాడు. దేవుడు ఆ బలిని త్రోసివేశాడు. కానీ ఆబేలు తన మందలో ఉన్నటువంటి బలిష్టమైన, మచ్చలేని, మరకలేని, కుంటిది కానీ గుడ్డిది కానీ ఏ అంగవైక్యం లేనటువంటి ఒక బలిష్టమైనటువంటి ఆ యొక్క గొర్రెను అర్పించాడు. అది అతని మనస్సును పట్టిస్తుంది, అది అతని బుద్ధిని పట్టిస్తుంది, అతని కానుక అతన్ని పట్టిస్తూ ఉన్నాయి. అతని యొక్క హృదయం ఎంత సచ్చలంగా ఉందో అతని మనస్సును పట్టిస్తుంది. ఎంత పవిత్రంగా, పరిశుద్ధముగా, దేవునికి ప్రీతికరంగా, దేవునికి మహిమకరంగా ఉందో, దేవునికి విధేయతగా ఉందో, దేవునికి కృతజ్ఞతగా కలిగి ఉందో అతని అర్పణలు అతని జీవితాన్ని సూచిస్తూ ఉన్నాయి. అందుకే దేవుడు ఆబేలు కానుకలను దీవించాడు. యేసు ప్రభు కూడా మనందరి కోసము ఈ రీతిగానే బలయ్యాడు. అ పర్ఫెక్ట్ సాక్రిఫైస్. మచ్చలేని, మరకలేని, ముడతలేనటువంటి స్వార్థ స్వలాభము కానీ, లేకపోతే తనను తాను సమానత్వం కోరుకునేది కానీ కాకుండా విధేయతతో కూడిన దేవుని చిత్తమే, దేవుని ప్రణాళికే, దేవుని సంకల్పమే పరమావధిగా జీవించి ఉన్నాడు. నా చిత్తము కాదు, నీ చిత్తమే, నేను పరలోకము నుండి ఈ లోకానికి దిగి వచ్చినది. యోహాను సువార్త 6:30 సెలవిచ్చిన విధముగా నేను పరిపూర్తి చేయటానికి వచ్చాను, సంపూర్ణం చేయడానికి వచ్చాను, కానీ నా ఇష్టానుసారము కాదు. ఇక ఆ పర్ఫెక్ట్ సాక్రిఫైస్ ఆయన అర్పించి ఉన్నాడు. దాన్ని మనము పేతురు రాసిన మొదటి లేఖ 1:18 చూసినట్లయితే, నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి అమూల్యమగు క్రీస్తు రక్తము చేత మీరు రక్షింపబడితరే. అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, యేసు రక్తము, 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 యేసు రక్తము, రక్తము, రక్తము. నిష్కలంకమైన, కలంకము లేని, మచ్చగాని, మరకగాని, ముడతగాని ఏదీ లేనటువంటి స్వచ్ఛమైన, కలంకము లేని గొర్రె పిల్ల వంటి అమూల్యమగు క్రీస్తు రక్తము చేత మీరు శుద్ధులైతరి, విమోచించబడితరి, మీరు రక్షణను పొందుకుంటారు, పాప పరిహారమును పొందుకుంటారని వాక్యమని సెలవిస్తుంది. ప్రియ సోదరి సోదరులారా, నీవు నేను ఏ రీతిగా ఈ రక్షణలో ఇప్పుడు మనం పాలు పంచుకుంటున్నా, ఏ విధముగా ఈ రక్షణ భాగ్యాన్ని పొందుకుంటున్నా? మొదటిగా బాప్తిస్మము ద్వారా మనము దేవుని యొక్క వారసులం అవుతున్నాం, దేవుని యొక్క దత్తపుత్రులం అవుతున్నాం, క్రీస్తు బిడ్డలం అవుతున్నాం, క్రీస్తు వారసులం అవుతున్నాం. ఆదాము సంతతి నుండి, పాప సంతతి నుండి క్రీస్తు వారసులం అవుతున్నా. మీరు భూదిగంతను వెళ్ళండి, విశ్వించువానికి పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున జ్ఞానస్థానం వసుగుచు నా బిడ్డలుగా చేయండి, నా వారసులుగా చేయండి, నా రక్షణను వారికి ప్రసాదించనని ప్రభు పలికి ఉన్నాడు. రెండవదిగా పాప సంగీతన ద్వారా మీరు ఎవరి పాపాలను క్షమిస్తారో అవి క్షమింపబడును,
మీరు ఏవి బంధిస్తారో పరలోకంలో బంధింపబడు, ఏమి విప్పుతారో పరలోకి విప్పబడినటువంటి గొప్ప అధికారాన్ని, ఈ గొప్ప దివ్య సంస్కారాన్ని ప్రభువు తన యొక్క అపోస్తులకు ఇచ్చినాడు. అపోస్తుల వారసత్వంలో కొనసాగుతున్నటువంటి ఈ యొక్క శ్రీసభలో ఉన్నటువంటి యాజకులకు ఇచ్చి ఉన్నాడు. ప్రియ సహోదరి సోదరులారా, అదేవిధముగా ఈ యొక్క దివ్య పూజ బలి ద్వారా, రక్త ప్రోక్షణ విందు, పాప పరిహార విందు, పరలోక విందు ద్వారా ఈ అనుగ్రహాలని, ఈ దీన్ని పొందుకుంటున్నా. దీనిని తీసుకొని మీరు భుజించండి. ఇది అనేకుల కొరకు లోక పరిపాప పరిహారార్థము నలగొట్టబడబడుతున్న నా శరీరము. దీనిని తీసుకొని మీరు పానము చేయండి. ఇది అనేకుల పాప పరిహారార్థము చిందబడునున్న నా రక్తము అని ప్రభు పలికి ఉన్నాడు. జ్ఞానస్థానం ద్వారా, దివ్య సప్రసాదం ద్వారా, దివ్య పూజాబలి ద్వారా, పాప సంగీతం ద్వారా, ఇతర దివ్య సంస్కారాల ద్వారా ఈ గొప్ప రక్షణను, ఈ గొప్ప విమోచనను, ఈ గొప్ప అనుగ్రహాన్ని, ఈ గొప్ప మన్నింపును, ఈ గొప్ప వరప్రసాదాలను మనం పొందుకుంటున్నాం. ప్రియ సహోదరి సోదరులారా, లోక పాపములను పరిహరించు దేవుని గొర్రెపిల్ల. దివ్య సప్రసాదం స్వీకరించే సమయంలో ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించే ప్రభు, ఈ విందులో పాలు పంచుకున్నవాడు, దీన్ని భుజించువాడు అర్హుడు, ధన్యుడు, యోగ్యుడు అని దివ్య శరీర రక్తాలను స్వీకరించే ముందు మనము ఈ మాటలనే పలుకుతున్నాం. దీన్ని మనం పునశ్చరణ చేసుకుంటున్నాం. దీన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రియమైన సహోదరి సోదరులారా, కనుక ఇది నిష్కలంకమైనటువంటి గొర్రెపిల్ల, మానవాళ్ళందరి కోసము బలి అయినటువంటి యజ్ఞ పశువు, బలి పశువు ఈ గొర్రెపిల్ల అయినటువంటి క్రీస్తు ప్రభు. ప్రియమైన సహోదరి సోదరులారా, అందుకే ఈ చంపబడినటువంటి గొర్రెపిల్ల ఎంతటి అర్హతను పొందుకుందంటే, దర్శన గ్రంథము 5వ అధ్యాయం 12వ వచనములో యోహాను గారు సెలవిస్తున్నాడు. ఈ చంపబడిన, ఈ వదక తేయబడినటువంటి గొర్రెపిల్ల, ఈ లోక పాప పరిహారార్థం, మానవ రక్షణార్థం చంపబడినటువంటి గొర్రెపిల్ల శక్తి, భాగ్యము, జ్ఞానము, బలము, గౌరవము, వైభవము, స్తోత్రము పొందుటకు యోగ్యమైనది అని పునీత యోహాను గారు సెలవిస్తున్నాడు. ఈ గొర్రెపిల్ల, నిష్కలంకమైన గొర్రెపిల్ల శక్తి, బలము, జ్ఞానము, గౌరవం, వైభవము, స్తోత్రం పొందుటకు అర్హమైనది, యోగ్యమైనదని సెలవిస్తున్నాడు. కనుక ఈ గొర్రెపిల్ల కోసం, ఈ గొర్రెపిల్ల విందు కోసం, ఈ గొర్రెపిల్ల రక్తము చేత విమోచింపబడటానికి, శుద్ధి గావించబడటానికి తహతలాడుచున్నావా? లేక లోకపరమైనటువంటి విందులతో, వినోదాలతో జీవితాన్ని కాలబుచ్చుతూ ఉన్నావా? జీవితాన్ని వెళ్ళబుచ్చుతూ ఉన్నావా? ప్రియ సహోదరి సోదరులారా, దీనికోసం వెంపర్లాడుతున్నావా? డబ్బు ఇయ్యకనే, రుసుమేయకనే నా చెంతకు రండి, ఉచితముగా ప్రసాదిస్తానన్నాడు. జీవన ప్రసాదాలను ఉచితంగా ప్రసాదిస్తానంటున్నాడు. మన్నిప్పును, కృప, అనుగ్రహాలను, వరప్రసాద, రక్షణ భాగ్యములను ఆయన ఉచితముగా ప్రసాదిస్తానంటున్నాడు. కనుక నీవు నేను ఈ లోకములో మనం చూసేటటువంటి అనేక ఆచారాల్లో భయాలు వచ్చినప్పుడు, లేకపోతే మనం చనిపోయినప్పుడు, లేకపోతే కీడు పోగొట్టుకోవడానికో బలులు ఇస్తూ ఉంటారు. కోళ్ళని, మేకలని, ఎద్దులను బలిస్తూ ఉంటారు. దాని ద్వారా శాంతి చేకూరుతుంది. దాని ద్వారా మా కుటుంబాల్లో మళ్ళీ ఏ కీడు కానీ రాదు, ఏ శాపం కానీ రాదు, ఏ ఇబ్బందులు రావు, ఏ చెడు జరగదని చెప్పేసి అందరూ భావిస్తూ ఈనాడు అనేకమైనటువంటి ఈ మూఢాచారాలలో చేస్తూ ఉన్నారు. ప్రియ సహోదరుడా, నీవు చూడవలసినటువంటి ఈ గొర్రె పిల్ల వైపు చూడు. ఈ లోకములోని ఎద్దులు, జంతువుల యొక్క రక్తాన్ని, దాని ద్వారానో ఎవరైనా చనిపోయినప్పుడు ఎక్కడ ప్రాణం పోతే అక్కడికి పోయి ఆ గొర్రె పిల్లను కోస్తూ ఉంటారు. ఎవరైనా చనిపోయినప్పుడు ఆ యొక్క ప్రాణం పోయిన దగ్గర పోయి గొర్రె పిల్లను కోస్తూ ఉంటారు. అది మూర్ఖత్వం, అది అజ్ఞానం. దాని ద్వారా నీకు వచ్చేది ఏమి లేదు. పుట్టు క్రైస్తవులుగా ఉండి నీ విశ్వాసము ఎక్కడనూ దిగజారుస్తూ ఉన్నావు. గొర్రెలపైనో, కోళ్ళపైనో, ఎద్దుల వైపునో నీ యొక్క జ్ఞానాన్ని ఉంచుతూ ఉన్నావు, నీ విశ్వాసాన్ని వాటిపై ఉంచుతూ ఉన్నావు. భయం ద్వారా వచ్చేటటువంటి, అజ్ఞానము ద్వారా చేసేటటువంటి, అవివేకము ద్వారా, అవిశ్వాసము ద్వారా చేసేటటువంటి ప్రియ సహోదరుడా, వాటి నుంచి బయటికి రా. జ్ఞాపకం చేసుకో, వాక్యం సెలవిస్తుంది. వాటి ద్వారా నీకు ఎటువంటి ఆశీర్వాదం కానీ, రక్షణ కానీ, విమోచన కానీ, శాంతి కానీ, సమాధానం కానీ, నెమ్మది కానీ ఉండదు. క్రీస్తు రక్తము చేత, ఈ అమూల్యమైన రక్తము చేతనే
నీకు శుద్ధి, విమోచన, నెమ్మది, రక్షణ, వరప్రసాదము, భద్రత అన్నీ కూడా ఈ గొర్రెపిల్ల ద్వారానే. అందుకే హెబ్రీ పత్రిక 9:12 పౌలు గారు అంటాడు, ఆయన మేకల యొక్కయు ఎద్దుల యొక్కయు రక్తము తీసుకొని పోలేదు, తన సొంత రక్తమునే తీసుకొని ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించి నిత్య విమోచనము మనందరి కొరకు సంపాదించి పెట్టాను. ఎద్దుల యొక్కయు, గొర్రెల యొక్కయు, మేకల యొక్కయు రక్తము తీసుకుని పోలేదు, తన రక్తమునే తీసుకుని పోయాడు. నిష్కలంకమైన రక్తం, అమూల్యమైన రక్తము ఆయన మనందరి కోసం చిందించి ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒకసారి ఈ లోకములో ఆచారాల ముసుగులో, భయముతో, పిరికితనముతో, అజ్ఞానంతో, అవిశ్వాసముతో, అపనమ్మకముతో నువ్వు చేస్తున్నటువంటి ఈ యొక్క బలులు కానీ లేకపోతే ఇలాంటి చేస్తున్నటువంటి కార్యక్రమాలని ఒకసారి జ్ఞాపకం చేసుకో. వాటి రక్తము ద్వారా నీకు ఏమీ జరగదు. నీవు ఇంకా దిగజారిపోతావు. అజ్ఞానములు, అవిశ్వాసములు, అపనమ్మకములు దిగజారిపోతావు. కనుక వాటి రక్తము ద్వారా నీకు రక్షణ లేదు, ఏమూ లాభము లేదు, ఏం ఉపయోగము లేదు, నిరుపయోగమైనటువంటిది. కేవలం క్రీస్తు రక్తము చేత మాత్రమే, క్రీస్తు బలియాగం ద్వారా మాత్రమే నీకు రక్షణ, నీకు విమోచన. నీకు డౌట్ రావచ్చు, ఎప్పుడో 2026 సంవత్సరాల క్రితము ఆయన మనందరి కోసం ప్రాణార్పణ చేస్తే అప్పుడెప్పుడో జరిగినటువంటి బలియాగము ఇప్పుడు కూడా వర్తిస్తుందా, ఇప్పుడు కూడా అన్వయించబడుతుందా, ఇప్పుడు కూడా ఆ యొక్క వరప్రసాద రక్షణ భాగ్యం మన్నింపు దొరుకుతుందా అంటే దొరుకుతుంది. ఎందుకంటే ఆయన ఒక కాలానికో ఒక యుగానికో పరిమితమైనటువంటి యజ్ఞాన్ని చేయలేదు. ఒక పూటకు, ఒక సంవత్సరానికో, కొన్ని కాలాలకు, కొన్ని దేశాలకు, కొంతమంది ప్రజలకు, కొన్ని తెగలకో సరిపడు బలిని కాదు. ఆయన హెబ్రీ పత్రిక 10:12 పౌలు గారు సెలవిస్తున్నాడు, ఆయన సర్వకాలములకు సరిపడు ఒకే ఒక పాప పరిహార బలిని సమర్పించెను. సర్వకాలములకు, అన్ని యుగములకు సరిపడు ఒకే ఒక పాప పరిహార బలిని, ఒకే ఒక పాప పరిహార, అన్ని యుగాలకు, అన్ని కాలములు, అన్ని యుగాలకు, అన్ని తెగలకు సరిపడు ఒకే ఒక పాప పరిహార బలిని ఆయన సమర్పించెను సెలవిస్తుంది. ప్రియ సోదరి సోదరులారా, ఇట్టి గొర్రెపిల్ల రక్తము చేత, క్రీస్తు బలియాగము చేత, ఈ రక్త ప్రోక్షణ, ఈ పాప పరిహార బలి చేత నీవు నేను రక్షణ పొందుకున్న, పాపములు మన్నింపబడి ఉన్నాయి. ప్రియమైన సోదరి సోదరులారా, కనుక ఆయన వైపు చూడు. లోక పాపముల పరిహారార్థము బలి అయిన ఆ క్రీస్తు అనే గొర్రెపిల్ల వైపు చూడు. ఆయన యందు తప్ప నీకు వేరొకని యందు రక్షణ లేదు. లోక పాపములను పరిహరించు దేవుని గొర్రెపిల్ల నీకు సాష్టాంగపడి నమస్కారము చేయుచున్నాము. ఆమేన్. చేతులు జోడించుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో ఏకీభవించుదాం, ప్రార్థించుదాం. మా ప్రియ పరలోక తండ్రి, నీ అపారమైన ప్రేమతో లోక పాపాన్ని తొలగించేందుకు నీ ఏకైక కుమారుని యేసుక్రీస్తును మాకు వరముగా ఇచ్చినందులకు మేము మీ కృతజ్ఞతావందనములు చెల్లించుచున్నాం. తండ్రి, బాప్తిస్మ యోహాను సాక్ష్యం ఇచ్చినట్లుగా ఇదిగో లోక పాపములను పరిహరించు దేవుని గొర్రెపిల్లైన నీ కుమారుని మేము విశ్వసించుచున్నాం. మా బలహీనతలను, పాపదోషములను క్షమించి శుద్ధమైన హృదయాలతో నిన్ను ఆరాధించే కృపను మాకు ప్రసాదించండి. మా జీవితం మీ కుమారునికి సాక్ష్యముగా ఉండేలా ప్రేమ, క్షమ, విధేయతలతో నడుచుకునే బలాన్ని మాకు ప్రసాదించండి. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతో నుందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్ర ఆత్మ మేము ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. ఈ ఆత్మీయ సందేశం మిమ్మలను, మీ జీవితాలను బలపరిచినట్లా ఈ యొక్క సందేశాన్ని ఇతరులతో పంచుకొని వారు కూడా ఆత్మీయంగా బలపడటకు దోహదపడగలరని మనవి. మరిన్ని ఆత్మీయ సందేశాల కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరని మనవి. గాడ్ బ్లెస్ యూ.